गणनां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत नः शृण्वन्नोतिभिः सिद्धसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు మార్చి 31 ఆదివారం। ఈరోజు పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం శశరతు మాఘమాసం కృష్ణపక్షం షష్ఠి ఆదివారం సాయంత్రం 5:23 వరకు ఉంది। జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 7:15 వరకు ఉంది। ఈరోజు వర్జన రాత్రి 3:13 నుంచి 4:49 వరకు ఉంది। అమృత ఘడియలు పగలు 10:17 నుంచి 11:55 వరకు ఉన్నాయి। ఈ రోజున సాయంత్రం 4:31 నుంచి 5:19 వరకు దుర్ముహూర్తం ఉంది। అలాగే రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11:30 సమయం అనుకూలంగా ఉంది। ఇవాళ సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 3 గంటల సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 6 గంటలకు, సూర్యాస్తమయం 6:09 ఈ రోజున ఏదైనా శుభ సంబంధమైన వ్యవహారం చేద్దాం అనుకునే వాళ్ళకి 3 గంటల సమయం అనుకూలంగా ఉంది। ఇప్పుడు మనం 31 మార్చి దగ్గర నుంచి 6 ఏప్రిల్ వరకు ఉన్నటువంటి గ్రహచారాన్ని ఆధారం చేసుకుని 12 రాశుల యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం। అందులో ముఖ్యంగా మొదటి వ్యవహారం గ్రహచారం ఎట్లా ఉందని తెలుసుకోవాలి। ఈ వారం అంతా కూడా గ్రహ సంచారం చూస్తే గురువు బుధుడు మేషంలో ఉన్నారు, అలాగే రవి రాహు శుక్రులు ముగ్గురు కూడా మీనంలో ఉన్నారు, కుజ శని కుంభంలో ఉన్నారు, ఈ కేతువు ఈయన కన్యలో ఉన్నారు, గురు బుధులు ఇద్దరు కూడా మరి మేషంలో ఉన్నారు। ఈ వారం అంతా కూడా గ్రహాల యొక్క మార్పులు ఏం లేవు। వీటిని ఆధారం చేసుకుని ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం। ఈ రాబోయే వారం రోజుల యొక్క గోచార ఫలితాల యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని మనం ప్రస్తావన చేస్తూ మొదట అందరం కూడా ఒకసారి భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మేషరాశి ఈ వారంలో మేషరాశి వాళ్ళు చాలా విచిత్రమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాంశాలను చూపిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటారు। కొన్ని సందర్భాలు బాగా అనుకూలమవుతూ ఉంటాయి, కొన్ని సందర్భాలు ప్రతికూలమవుతూ ఉంటాయి। దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా మటుకు అనుకూల స్థితి నడుస్తూ ఒకేసారి మానసిక వ్యవస్థ కొంచెం చికాకులు తీసుకొచ్చే అవకాశం వస్తుంది। ఒక్కోసారి ఖర్చులు నియంత్రించలేనటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది। ఈ ఖర్చులు నియంత్రించలేని పరిస్థితిలో మీరు ప్రతి విషయానికి కూడా ఆగ్రహావేశాలకు దగ్గరే అవకాశం వస్తుంది। వ్యవహారంలో వాహనాలు నడిపే విషయంలో కొంచెం చికాకులు ఉంటూ ఉంటాయి। వాహన రిపేర్లు కానీ, వాహన సమస్యలు కానీ ఈ వారం అంతా కూడా మేషరాశి వాళ్ళకి ఉంటూ ఉంటాయి। షేర్ వ్యాపారులు కొంచెం జాగ్రత్తగా వ్యాపారం చేసుకోవాలి। విద్యార్థులకు అంత అనుకూల స్థితి ఉంటుందని చెప్పడానికి అవకాశం లేదు। వ్యాపారులు కూడా అంత సుఖంగా శాంతంగా కాలక్షేపం చేసే అవకాశాలు కనబడడం లేదు। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు ఎంత జాగ్రత్తలు పాటిస్తే అంత ఉత్తమంగా ఉంటుంది। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా చికాకులు భరించి మీరు ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి। ఇతరుల వ్యవహారాలు కలగజేసుకోవద్దు। మరి మీరు ఎంత జాగ్రత్తగా, మౌనంగా, సౌమ్యంగా, ప్రశాంతంగా ఉండడానికి అలవాటు చేసుకుంటారో అవతల గ్రహస్థితుల్లో ఉన్నటువంటి సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। ఈ వారం అంతా కూడా మీకు అవకాశాన్ని పురస్కరించుకుని కుదిరితే కనుక ప్రతిరోజు దుర్గా సప్తశతిలోకి పారాయణ చేసుకోండి। శివాలయంలో ఉభయ సంధ్యల్లోనూ పొద్దున సాయంత్రం కూడా 11 ప్రదక్షిణాలు చేసి అక్కడ అమ్మవారిది దుర్గా సప్తశతిలోకి పారాయణ చేస్తే మీకు చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది। అశ్విని నక్షత్రం వాళ్ళకి వాహన చికాకులు బాగా ఉంటాయి। భరణి నక్షత్రం వాళ్ళకి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది। కృత్తికా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో లాభదాయకమైన ఫలితాలు బాగా పెరుగుతాయి। మరి వృషభ రాశి ఈ వృషభ రాశి వాళ్ళు ఆర్థిక లావాదేవీలని కంట్రోల్ చేయలేకపోతారు। వచ్చే ఆదాయం, వెళ్ళే ఖర్చును రెండింటిని కూడా కంట్రోల్ చేయలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు। ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి। వీరికి వ్యాపారంలో, ఉద్యోగంలో
ఎవరైతే పనివాళ్ళు మీ దగ్గర ఉంటూ ఉంటారో వాళ్ళు కొంచెం ఎదురు తిరిగే అవకాశం వస్తుంది, వాళ్ళ సహకారం తక్కువగా ఉంటుంది. అయితే అందరినీ కూడా మరి కొంచెం జాగ్రత్తగా స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ అందరితోనూ స్నేహపూర్వకమైన మాట తీరుతూ అందరినీ ఆకర్షించి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు బాగా నడుస్తూ ఉంటాయి. కానీ వాటి ఫలితాలు ఇది కూడా ఫైనల్ అవ్వవు. ఏ పని మొదలెట్టినా ఆ పనిలో మీకు ధన వ్యయం బాగా జరిగే అవకాశం వస్తుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలే కాకుండా మీ పనులు మీరు స్వయంగా చేసుకోవడం కోసం చెప్పేసి కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోకుండా మీ పనులు మీరు చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మటుకు మంచి ఫలితాలు ఉంటాయి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ వారం అంతా కూడా కొంచెం ఆర్థిక వెసులుబాటు చాలా తక్కువగా ఉండడం, అనవసరమైన చికాకులు వచ్చి మీదపడడం, వాహన సమస్యలు బాగా వెంటాడడం జరుగుతూ ఉంటుంది. మరి రోహిణి నక్షత్రం వాళ్ళందరికీ కూడా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా ఓర్పుగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. ఇతరుల యొక్క ప్రవర్తనకి మీరు బాగా ఇరిటేట్ అయ్యే అవకాశాలు వస్తుంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా స్వయంగా ఈ రాశి వాళ్ళు చూసుకుంటూ వాటిని సమస్యను దాటివేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అంతేకాకుండా వీళ్ళు ఈ వారం అంతా కూడా ఒక ముఖ్యమైన సూచన ఏంటంటే ప్రాతకాలంలో రోజు లక్ష్మీనారాయణ పూజ, గోపూజ చేయండి. తెల్లటి పుష్పాలతో లక్ష్మీనారాయణ పూజ చేయండి. ప్రదోష కాలంలో లక్ష్మీ నృసింహ రావలమ్మ స్తోత్రం పారాయణ చేస్తే చాలా మటుకు సమస్యలను దూరం చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి కార్యక్రమాలని కూడా సజావుగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు తెలివిగా ప్రవర్తిస్తారు, ఓర్పుగా వ్యవహరిస్తారు. ప్రతి సమస్యకి పరిష్కారం ఎత్తుకోవడంలో కృతకృత్యులయ్యే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు అందుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మీకు చాలా సానుకూల స్థితి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. పాత రుణాలు తీర్చే ప్రయత్నంలో కానీ, కొత్త రుణాలు అందుకోవడంలో కానీ ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు అంతా కూడా ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలు కూడా చాలా సానుకూలంగాను, చాలా లాభదాయకంగాను మారే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు ప్రత్యేకంగా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. ఇందులో మృగశిర 3, 4 పాదాల వారు ప్రధానంగా ఉద్యోగ విషయంలో బాగా లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. పుణ్యకార్యాలు చేసే అవకాశం వస్తుంది. శుభకార్య ప్రయత్నాల్లో సానుకూల స్థితిని పొందే అవకాశం వస్తుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి తెలివి, ధైర్యము బాగా ప్రదర్శించే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలు కూడా బాగా లాభదాయకంగా మారతాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ యొక్క పునరుసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి ప్రతి పనులను కూడా వేగం బాగా అందుకుంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. అన్ని కార్యక్రమాలని కూడా చాలా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మీరు ఇంకా లాభాలు అందుకోవాలి అనుకున్నప్పుడు ప్రాతకాలంలో చక్కగా తెల్లటి పుష్పాలతో లక్ష్మీనారాయణ పూజ చేయండి, ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళండి. చాలా చక్కనైన ఫలితాంశాలు వస్తూ ఉంటాయి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ప్రతి విషయంలోనూ కూడా విభేదాలు వస్తూ ఉంటాయి. పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో కొంచెం చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. భార్యాభర్తల మధ్యలో అన్యోన్యం తగ్గే అవకాశం వస్తుంది. బంధుమిత్రుల యొక్క రాకపోకల్లో మరి కొంచెం అవగాహన లోపాలు పెరిగే అవకాశం వస్తుంది. తద్వారా కొంచెం చికాకులు దగ్గర అవుతూ ఉంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువగా కలగజేసుకోవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తూ ఉన్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తున్నంతకాలం మీకు చాలా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. పునరుసు నక్షత్రం 4వ పాదం వారికి కొంచెం చికాకులు విచిత్రంగా వచ్చే అవకాశం వస్తుంది. మీరు చేసే పనులు ఒకటి, వచ్చే సమస్యలు ఒకటి, లాభాలు మాత్రం అనుకున్న రీతిగా రావు. ఈ విధంగా కొంచెం సమస్యలకి దగ్గరయ్యే అవకాశం వస్తుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళ విషయంలో అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలను చాలా చక్కగా సమర్థంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నింటినీ తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత
ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి వ్యాపార లావాదేవీలు చాలా బాగుంటాయి. డబ్బులు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో బాగుంటుంది. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారంలో స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ప్రాతకాలంలో ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో శ్రీరామ శరణమమ అని చెప్తే 11 ప్రదక్షిణాలు చేయండి. తద్వారా చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోకుండా ఉండండి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. ప్రదోషకాలంలో శ్రీమాత్రే నమః అనేటువంటి నామం చెప్తూ శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయడం మూలంగా చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. సింహరాశి. అన్ని పనులు చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. ఈ ఆలస్యమైన దానికి మీరు బాగా చికాకు పడిపోతూ ఉంటారు. కాస్త కంట్రోల్గా ఉపశమనంగా ఉంటే మంచిది. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టే అవకాశం వస్తుంది. కొత్త ఆరోగ్య సమస్యలు కూడా ఉత్పత్తి అయ్యే అవకాశం వస్తుంది. ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచండి. రోజువారీ కార్యక్రమాలు అస్తవ్యస్తంగా నడుస్తాయి. ప్రతిదీ కూడా మీ పరిధిలో ఉంది అనుకున్నటువంటి పని కూడా చేజారే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అందరితోనూ కూడా మీరు చాలా స్నేహపూర్వకమైనటువంటి పరిస్థితులు క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. పుణ్యకార్యాలు, శుభకార్యాల నిమిత్తంగా ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల్లో అలసటకు లోనే అవకాశం ఉంది. విద్యార్థులు, రైతులు తగు జాగ్రత్తతో ముందుకు వెళ్తే మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. మఘా నక్షత్రం వాళ్ళకి ఇవాళ అనవసరమైన చికాకులు వెంటాడుతూ ఉంటాయి. ఏదో తెలియని బాధ వెంటాడుతూ ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. తదుపరి పొబ్బ నక్షత్రం వాళ్ళు ఇవాళ అంతా కూడా ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఏ పని పూర్తవుతుందో ఆ పనే చేసుకుంటారు. ఈ వారం రోజుల్లో ఏ పని పూర్తవదు అనుకుంటారో ఆ పనులు వదిలేస్తూ ఉంటారు. అలాగా ప్రతి పనిని కూడా అనుకూల స్థితికి తగ్గట్టుగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళి చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఉత్తరా నక్షత్రం వాళ్ళకి మీ ప్రమేయం లేకుండానే కొన్ని పనులు మీకు కలహాలని సూచించే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మాత్రం చిన్న చికాకును సృష్టించే అవకాశం వస్తుంది. సుబ్రహ్మణ్య ఆరాధన, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం మూలంగా పనులు ఆలస్యం అవడం తగ్గుతుంది. ఆరోగ్య సమస్యలు దూరం అవుతూ ఉంటాయి. తద్వారా కొంచెం మంచి ఫలితాలకు దగ్గరయ్యే అవకాశం వస్తుంది. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఇవాళ అన్ని పనులు కూడా ఈ వారం రోజులు సజావుగా నడవవు అని చెప్పాలి. పైగా దీనికి తోడు మీకు అనవసరమైనటువంటి ఆగ్రహావేశాలు కూడా పెరుగుతూ ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ చాలా అవసరం. ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. ఏ పని కూడా సవ్యంగా సాగదని చెప్పాలి. అంతేకాకుండా తొందరపడి ఏ విధమైనటువంటి హామీలు ఇవ్వద్దు. ఎవరికి ఎటువంటి కమిట్మెంట్స్కి దగ్గరికి వెళ్ళద్దు. మీరు ఈ వారం అంతా కూడా హామీలు నిలబెట్టుకునే పరిస్థితిలో కూడా సరిగ్గా ఉండలేరు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు అన్నీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో నడుపుకోవాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలగజేసుకోవద్దు. అన్ని పనులు కూడా మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి ఈ వారంలో ప్రత్యేకంగా మీ ప్రమేయం లేకుండానే కొన్ని సమస్యలు వచ్చి పడే అవకాశం వస్తుంది. వాటిని సరిచేసుకునే ప్రయత్నంలో కొంచెం ఇబ్బంది దగ్గరవుతారు. ఆ తర్వాత మరి హస్త నక్షత్రం వాళ్ళ విషయంలో మానసిక వ్యధ ఎక్కువగా ఉంటుంది. కానీ మీ ప్రయత్నాలని కూడా సానుకూలం అవుతాయి. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధి వెంటాడుతూ ఉంటుంది. ప్రతి పని చేయాలి, చేద్దాం అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. తద్వారా కొన్ని సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశం కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ఈ వారం రోజులు కూడా అవకాశాన్ని పురస్కరించుకుని మారేడు దళం, గరిక, తెల్ల జిల్లేడు పూలు వాడి గణపతిని అర్చించడం ద్వారా చాలా మటుకు పనులు వేగవంతం అయ్యే అవకాశం వస్తుంది. సుఖవంతం అయ్యే అవకాశం వస్తుంది. తులారాశి. తులారాశి వాళ్ళకి కొన్ని విషయాల్లో లాభదాయకమైన ఫలితాలు బాగా ఉంటాయి. కొన్ని అంశాలు ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. వీళ్ళు కొత్త ప్రయత్నాలు చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. కొత్త వ్యవహారాల జోలికి వెళ్తూ ఉంటారు. కొన్నిసార్లు పాతవి కూడా సమస్యాత్మకంగా అవుతూ ఉంటాయి. రోజువారీ పనులు కూడా అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. ప్రయాణ అసౌకర్యాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీల్లో కొన్ని సందర్భాలు లాభదాయకం, కొన్ని సందర్భాలు విచిత్రమైనటువంటి సమస్యలను సృష్టిస్తూ ఉంటాయి. అందరూ మనకి సహకారం చేస్తారు, అందరూ మనవాళ్లే అనుకుంటూ ఉంటారు. కానీ మీకు వెనుపోటుదారులు ఎక్కువ అవుతూ ఉంటారు ఈ వారంలో. అందువలన మీరు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి.
విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు కనబడుతూ ఉన్నాయి. చిత్తా 3, 4 పాదాల వాళ్ళకి ఈ వారం అంతా కూడా పిల్లల ద్వారా అంటే వాళ్ళు సరిగ్గా సెటిల్ అవ్వడము, సరిగా చదువుల మీద దృష్టి పెట్టకపోవడం, ఇట్లాంటి వాటి మూలంగా కొంచెం మీకు ఎక్స్ట్రా బర్డెన్స్ అయ్యే అవకాశం వస్తుంది. స్వాతి నక్షత్రం వాళ్ళు ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు. అన్ని పనులు కూడా చాలా బాగా చూసుకుంటారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో మరి అన్ని పనులు కూడా బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ మరి విశాఖ నక్షత్రం వాళ్ళ పరిస్థితి చూస్తే కార్యక్రమాలని కూడా అనుకూలంగా నడిచే అవకాశం ఉంది. అన్ని పనులు కూడా వేగంగా సాగుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. ఇక్కడ ఈ తులారాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా సుబ్రహ్మణ్య ఆరాధన, గణపతి ఆరాధన కనుక బాగా చేస్తూ ఉంటే తద్వారా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తర్వాత వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళ పనులన్నీ కూడా సానుకూలంగా అవుతూ ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ప్రతి పని కూడా సమయ పాలనతో పూర్తి చేసుకుంటూ ఉంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా పనులు సానుకూలం అవుతూ ఉంటాయి. అన్ని పనులు కూడా వేగవంతం చేసుకుంటూ ఉంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వస్తాయి. అందరూ బాగా సహకారం చేసే అవకాశం వస్తుంది. విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి డబ్బులు అడ్జస్ట్మెంట్ చాలా ప్రాబ్లం అవుతుంది. విద్యార్థులకు, రైతులకు అనుకూల స్థితి తక్కువగా ఉండే అవకాశం వస్తుంది. అలాగే ప్రతి పనులను కూడా మీకు కొంచెం సుముఖంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి మరి చాలా ఉద్యోగ పరిశ్రమ ఇబ్బంది అవుతుంది. అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు వ్యాపార లావాదేవీలను సరిగ్గా నడుపుకోలేరు. ఈ వారంలో బంధువులు, మిత్రులు కూడా వ్యతిరేకించే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తతో సంచారం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం. తర్వాత ధనురాశి. చాలా బాగుంటుంది ధనురాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా. కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు. పనులు సానుకూలం చేసుకోవాలని వెళ్తూ ఉంటారు. ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు. విశ్లేషణాత్మకంగా ఏ పని చేస్తే మనకు అవుతుంది, ఏ పని చేస్తే పని అవ్వదు అనేటువంటి విషయంలో బుద్ధి కుశలత బాగా కలిగి ఉంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు కలిగి ఉంటారు. ఆర్థిక లావాదేవీలు బాగా ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నీ చాలా బాగుంటాయి. మూలా నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా బాగా వేగంగా నడుస్తూ ఉంటాయి. అన్ని పనులు బాగా నడుస్తూ ఉంటాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కొంత అవమానకరమైనటువంటి అంశాలు కొంచెం ఎదురయ్యే అవకాశం వస్తుంది. వాటిని కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఈ వారం అంతా కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తారు. చాలా చక్కనైనటువంటి జీవనశైలి నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వీళ్ళు ఈ వారం అంతా కూడా విష్ణు సహస్రనామ పారాయణ, గోపూజ చేస్తూ ఉంటే ఇంకా సత్ఫలితాలు బాగా పెరిగే అవకాశం వస్తుంది. మకర రాశి. గ్రహచారం చాలా అద్భుతంగా ఉందండి. ఏలినాడ్సిన ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క సంచార అనుకూల ప్రభావాల చేత మీరు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుని ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. మరి ఈ వారం అంతా కూడా ఈ యొక్క మకర రాశి వాళ్ళు పట్టిందల్లా బంగారంలాగా నడుస్తూ ఉంటుంది. కొత్త కొత్త ప్రయత్నాలు చేయడం కంటే కూడా పాత సమస్యలు తీర్చుకునే విషయంలో దృష్టి పెడితే బాగుంటుంది. ఆర్థిక లావాదేవీలు చాలా అనుకూలంగా ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీకు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది. ప్రతి పని కూడా మీరు చాలా వేగంగాను సానుకూలంగా చేసుకుని ముందుకు వెళ్తారు. అందరి దగ్గర నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. అన్ని కార్యక్రమాలు కూడా చాలా లాభదాయకంగా మారే అవకాశం వస్తుంది. తదుపరి ఇందులో ఉన్నటువంటి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ప్రధానంగా అన్ని కార్యక్రమాలను కూడా మంచి జీవనం సాగించుకోవడానికి వీలుగా, మంచి ఫలితాలు పొందేందుకు వీలుగా అనుకూల స్థితి ఏర్పడుతుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలను కూడా చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. తదుపరి శ్రవణ నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా వ్యవహరిస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకెళ్తారు. ప్రతి కార్యక్రమాలను కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది.
ధనిష్ట నక్షత్రం 1-2 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలను, కోర్టు వ్యవహారాలను చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. వాటన్నిటిని కూడా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళి మంచి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. కుంభరాశి వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ఇవాళ మీకు రాబోయే వారం రోజులని చూస్తే ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కొంచెం రోజువారీ కార్యక్రమాలని బాగా నడుస్తూ ఉంటాయి. కానీ ప్రత్యేకమైనటువంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే ఆ వ్యవహారాలు మాత్రం సానుకూలమయ్యే అవకాశం లేదు. ఈ వారంలో మీరు చేసేటువంటి రుణాలు ఏమైనా ఉంటే అవి త్వరగా తీరడానికి ఇబ్బందికరం అవుతాయి. అందువలన అవసరాన్ని బట్టి అత్యవసరమైతే రుణాలు చేస్తూ ఉండండి. చిన్న చిన్న ఆరోగ్య సమస్య వచ్చినప్పటికీ కూడా ముందు జాగ్రత్త చర్యలు ఎక్కువగా పాటించి ముందుగా పెద్ద పెద్ద వైద్య సలహాలు తీసుకుని ఆ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే ప్రయత్నంలో సక్సెస్ అవుతూ ఉంటారు. అలాగే అన్ని పనులు కూడా వేగవంతంగా నడుస్తూ ఉంటాయి, అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతూ ఉంటాయి. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. ఇందులో ఉన్నటువంటి ధనిష్ట 3-4 పాదాల వారికి మరి ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని చెప్పి సూచిస్తున్నాం. అలాగే రుణ సౌకర్యాల విషయంలో కూడా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో కొంచెం చికాకులు వచ్చే అవకాశం ఉంది. అలాగే శతభిష నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఎటువంటి సమస్యలు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వారు ఈ వారం అంతా కూడా కొత్త ప్రయత్నాలు చేయకుండా ఉంటే బాగుంటుంది. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే బాగుంటుంది. అలాగే ఇతరుల వ్యవహారాల్లో కలుగజేసుకోవడం మూలంగా మీకు కొన్ని సమస్యలు కొత్తగా వచ్చే అవకాశం వస్తుంది. ఇక్కడ మీరు అవకాశాన్ని పురస్కరించుకునే ప్రాతకాలంలో రోజు ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో 11 ప్రదక్షిణాలు శ్రీరామ శరణమమ అని చెప్తూ చేయండి. ఆ తర్వాత మీరు అవకాశం కుదిరితే సుబ్రహ్మణ్య ఆరాధన కూడా చేస్తూ ఉండండి. మీ సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. ఈ మీనరాశిలో గ్రహచారం చాలా మంచి మార్పులు తీసుకుంటుంది. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. అయితే ఇక్కడ మీకు ఉన్నటువంటి స్థితిలో గురువు శుక్రుడు బాగా అనుకూలిస్తున్న కారణంగా ఈ వారం రోజులు కూడా పనులు ఎక్కడ ఆగకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు 4వ పాదం వారు ఈ రాశి వాళ్ళు కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. డబ్బు వస్తూ ఉంటుంది, కానీ అనవసరం విషయాల్లో ఖర్చు పెరుగుతుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువగా కలగజేసుకోకుండా ఉంటే చాలా ఉత్తమం అని చెప్పేసి సూచిస్తున్నాం. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా కొంచెం మందగమనంగా నడుస్తూ ఉంటాయి. అనుకోని అవమానాలు కూడా ఎదురయ్యే అవకాశం వస్తుంది. ఇతరుల వ్యవహారాలు కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయని చెప్పి సూచిస్తున్నాం. మీనరాశిలో ఉన్నటువంటి రేవతి నక్షత్రం వాళ్ళందరికీ కూడా ఈ వారం రోజులు ప్రతి పనులను కూడా చికాకులు బాగా ఎక్కువ అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాలు కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు వస్తాయని చెప్పి సూచిస్తున్నాం. అవకాశాన్ని పురస్కరించుకుని ఈ వారం రోజులు కూడా మీరు ప్రాతకాలంలో దుర్గా సప్తశిలోకి పారాయణ చేయడం, ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని అర్చన చేసుకోవడం, తదుపరి మీ కార్యక్రమాల్లోకి వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.